అందరికీ నమస్కారం. ఏదని కింద పెట్టుదా అమ్మ, మేమంతా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారు, అంటే మళ్ళీ మీ జీవన్ రెడ్డి అనుకున్నారు, మీ జీవన్ రెడ్డి కాదు, జగిత్యాలకు చెందినటువంటి జీవన్ రెడ్డి గారిని వేయాలనే విషయాన్ని మేము చెప్తాం. ఇవాళ 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎండాకాలాల్లో ఇంటికాడ ఉండడము, పని లేకపోవడము, ఖర్చులకు ఇబ్బంది అవుతుంది, మరి వీళ్ళందరికీ పని కల్పించాలనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పేరు మీద సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు మీకు ఈ పని కల్పించింది. తెలుసా మీకు? ఇది ఎవరు పెట్టారు? సోనియా గాంధీ గారే ఆ రోజు మీకు పని కల్పించి ఆనాడు మీకు గడ్డపరైనా కానీ నీళ్ళకు కూడా పైసలు ఇచ్చిర్రు, మిమ్మల్ని పనికి తీసుకుపోయిన పరిస్థితి ఉండే ఆ రోజు. కానీ 10 ఏళ్లలో మీ వరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదైతే డబ్బులు కేటాయిస్తుందో మీకు దాన్ని ఏడాది తగ్గించుకుంటూ వచ్చిర్రు. అంటే ఒక సంవత్సరం 82,000 కోట్లు పెడితే తర్వాత 70,000, తర్వాత 60,000 ఇట్లా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే బీజేపీ ఆలోచన ఏంది అని అంటే రేపు అధికారానికి వస్తే ఉన్న ఉపాధి హామీని మొత్తం ఎత్తేసే కుట్ర జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. మేము ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామనంటే ఎప్పుడైనా కానీ ప్రతి ఏడాది పెంచుకుంటూ పోవాలా నిధులు, కానీ తగ్గించుకుంటూ వస్తున్నారంటే దీన్ని పూర్తిగా ఎత్తేయాలంటే ఒక ఆలోచనలో బీజేపీ ఉన్నది. బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తే మీ ఉపాధి హామీ తీసేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. అది ఒకసారి ఆలోచించుర్రి. రెండవది, ఇప్పుడు మీకు 300 రూపాయలు అంటున్నారు కూలీ. 300 ఎవ్వరికి వస్తలేదు, 150, 200 లోపే వస్తున్నది. అంటే 300 వచ్చేటట్లు మీకు పని కొలత ప్రకారం రాకపోవచ్చు, కానీ కొలత ప్రకారం చేయించడమో లేకుంటే ఆ కొలత ప్రకారం మిగిలిన పనిని మళ్ళీ మీరు చేసుకునేటట్లు ఒక అవకాశం కల్పిస్తే మీకు 300 రూపాయలు పడుతుంది. 300 రూపాయలు కనుక పడితే 100 రోజులకు మీకు 30,000 రూపాయలు అవుతుంది. మరి ఆ డబ్బులు వస్తలేవు, 10-15 వేల కంటే ఎక్కువ వస్తలేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేసిందనంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 400 రూపాయలు చేసి 400 నిండేటట్లుగా పని కల్పించాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసుకున్నది. ఇది మీకోసం చేసినటువంటి ఆలోచన. ఇది మంచిదా కాదా ఒకసారి ఆలోచించుర్రి. 10 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ సిలిండర్ 400 ఉండే, ఇలా 1200 చేసిర్రు. 40 రూపాయలు ఆయిల్ ఉండే, 160 రూపాయలు దాటిపోయింది. పప్పులు, ఉప్పులు, పెట్రోలు అన్ని ధరలు పెంచిర్రు. పోని ధరలు పెరిగినాయి అంటే మరి మన ఆదాయం కూడా పెరగాల, మన కైకిలు పెరగాల, మన పంటల ధరలు పెరగాల. ఏమీ పెంచకుండా కేవలం మనం వాడుకున్నటువంటి నిత్యావసరాల ధరలు పెంచి మన మీద బాడని చేసిర్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఊర్లో ఇంత దళితులకు భూములు ఇచ్చిండ్రు, లేదా ఇండ్లు కట్టించిండ్రు అని అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందే. ఏ ఒక్కరు ఇచ్చినే కావు. మీ ఊర్లో ఇప్పుడు టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా 1 సెంటు భూమి ఇవ్వలే, బీజేపీ వాళ్ళు ఇవ్వలేరు, ఒక ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలే. ఏమని ఇచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లు తప్ప కొత్తగా ఒక్కటి కూడా మీకు రాలేదు, ఎక్కడ కూడా రాలే. ఇవాళ మీకు ఒక ఆలోచన ఉండొచ్చు, పోయిన ఎలక్షన్లో మేము వచ్చినాము, వచ్చి మేము 6 గ్యారెంటీలతోటి మేము ముందుకు వచ్చినాము, మాకు ఓట్లేమని అడిగినాము, కానీ దురదృష్టవత్తు కొన్ని ఓట్లతోటి మీ దగ్గర లీడ్ వచ్చింది, కొన్ని ఓట్లతోటి మా సునీల్ ఓడిపోయినప్పటికీ కూడా మీ అందరికి అందుబాటులో ఉండి ఎవరికి ఏ పని కావాలన్నా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేము కాంగ్రెస్ పక్షాన మేమున్నాము. ఇవాళ బీజేపీ వాళ్ళు ఆ రోజు అన్నపురమ చేసింది, ప్రశాంత్ రెడ్డి చేసిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి మేము చేసినాం. బీజేపీ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎప్పుడు వచ్చిందో ఒకసారి ఆలోచించుర్రి. ఎలక్షన్ అయిపోయిందంటే ఆమె మీకు గనవల్లే, కానీ సునీల్ ఓడిపోయినా ప్రతి ఊరికి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎలివోస్ కావచ్చు, ఏ ఆపద ఉన్నా వచ్చి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాడు. వాళ్ళకు ఓట్లు వేస్తారా, లేకుంటే ఓట్లు బీజేపీ వాళ్ళు ఎన్నికలు అయిపోగానే ఇంట కూర్చొని ప్రజల వద్దకు రాని వాళ్ళకి ఓటేస్తారా ఒకసారి ఆలోచించండి. అంటే బీజేపీకి ఓటేస్తే మీరు చెత్తబుట్టలు వేసినట్లే. కాంగ్రెస్ కేస్తేనే మీకు 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు బీజేపీకి కారు కేస్తే అది పనికిరాని ఓటు అయిపోతుంది. ఒకసారి ఆలోచించుర్రి. మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మేము ఎన్నికల ముందు మేము చెప్పినాం, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నోళ్ళకే ఉంచి ఒక్కొక్కరికి 2 ఉంచి మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి. పెన్షన్లు కూడా వచ్చినోళ్ళకే వచ్చి రానోళ్ళకి చేయలేనటువంటి పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే, ఆనాడు పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 70 రూపాయలు 80 రూపాయలు మొదలు పెట్టచ్చు.
కానీ మొదలుపెట్టిన ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ పెన్షన్లది. ఇవాళ పెంచిన అరువులకు రాకుండా కొందరికే ఇచ్చి కొందరికి ఇక్కుంటూ చేసింది. మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చినాం, బస్సు ఫ్రీ అన్నాం, బస్సులో ఉచితంగానే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు 500 సిలిండర్ అన్నాము, మీరు మొత్తం కట్టినా 500 పోను, మిగిలిన డబ్బులు మీకు అందరికి కొందరికి వస్తూ ఉన్నాయి. రానోళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళకి చెప్తే మీకు వాపస్ చేపిస్తారు. 200 యూనిట్ల కరెంటు కూడా ఎవరికైనా రాకపోతే చెప్పండి, దాన్ని కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి రేషన్ కార్డు రాలేవో, ఎవరికి పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ